అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, పార్టీపీ గ్రామంలో సర్పంచ్ మణి ప్రవీణ్ గారి అధ్యక్షతన ఇక్కడ గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను మండల ఆఫీసర్లు, మండల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. మాజీ ఎంపీటీసీ, మాజీ జడ్పీటీసీ రేఖా మోహన్ గారు, గ్రామ సెక్రటరీ భూమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ గ్రామ సభను విజయవంతం చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పిల్ల జల్ల నిండు నూరుల ముసల నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరి కష్ట సుఖాలను చెప్పుకోవడానికి ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే గ్రామంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు ఈ కార్యక్రమాన్ని ఎవ్వరు హాజరు కాలేదు. కాకపోతే మీ సమస్యలను ఇక్కడ పరిష్కారం చేయాలంటే లేదా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చేసి గ్రామాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ మీ కష్టాలను ఇక్కడ వివరణ ఇస్తేనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు దానికి పరిష్కారం చేసే విధంగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తారు. కానీ ఎవరు కూడా మీ ఇంట్లో నుండి రాకుండా ఇంట్లోనే పరిమితమై ఇక్కడ ఈ గ్రామ సభను ఈ విధంగా నడిపించే విధంగా కృషి చేస్తే అది చాలా తప్పు అని అక్కడ వచ్చినటువంటి నాయకులు కానీ ఆఫీసర్లు తెలపడం జరిగింది. ఇక అంతేకాకుండా వాంకరే మోహన్ గారు మాట్లాడుతూ ఏదైతే మనకు గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు ఈ గ్రామ సభలో పాల్గొని రాబోయే కాలంలో భవిష్యత్ తరాలకు మంచి చదువు కావాలన్నా, గ్రామంలో మంచి వసతులు కావాలన్నా ఇక్కడ వచ్చి మీ సమస్యలను చెప్పుకోవాలని తెలపడం జరిగింది. మణి ప్రవీణ్ గారు దశల వారీగా నేను సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను, మీ సమస్యల పరిష్కారం కోసం నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఈ విధంగా గ్రామ తీర్మానం చేసి ఆ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా నేను ముందుకు వస్తాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ సమస్యలను ఈ గ్రామ సభలో పెట్టి ఇక్కడ ఈ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా పై అధికారులకు కావచ్చు, ఎమ్మెల్యే దగ్గర కావచ్చు, మినిస్టర్ గారి దగ్గర కావచ్చు తీసుకెళ్ళి ఆ సమస్యకు పరిష్కారం చేస్తాను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితులలో ప్రతిసారి ఈ గ్రామ సభలో పాల్గొని మీ సమస్యలను వివరించాలని తెలపడం జరిగింది. దుష్మన్కు మనం ఎక్కువైతే ఎంతైతే లైక్ చేస్తామో వాడు మనం ఎక్కువ చేస్తాం. మనోళ్ళకి ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తా మనం తెలియకుండా మన పిల్లలకంటే పక్క పిల్లలను చూసినప్పుడు ఆ పిల్లల్లో మనకు రెస్పాన్స్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. అది చేసిన పోనీ నేనైతే అది చేసి వచ్చాను. లేకుంటే నాకు ఇలా మొత్తం ముందు కాదు 60% ప్రతి జాతిలో ఒక 40% మంది అప్పటికే ఇప్పటికీ అంతే ఇచ్చేది ఇస్తాం. ఇది నా వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే నేను ఎలక్షన్ అయిన తొలినారే అన్ని మర్చిపోయారు, ఏమో ఛాయనే ఎక్కువ నిలబడమంటున్నాను. ఎందుకంటే ఉత్త ప్రేమ ముఖ్యం, ఇది మన పార్టీ ముఖ్యం కాదు. ఇలా పిల్లలు ఎంత సంతోషంతో ముందరికి పోవాలనుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ లేని వాళ్ళకు కూడా మీరందరూ ఈ వార్త అందరూ చెప్పి వాళ్ళకు ఒక్కడే చేద్దాం. పార్టీలా అవి అక్కడక్కడ పెద్ద పార్టీ ఇప్పుడు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ వాళ్ళ కూర్చుంటారు, మనకు పంపాలని చూస్తారు. మనం పంపుతేనే వాళ్ళ ఆ సీట్ మీద మనం ఆ సీట్లను పోవాల్సిన అవసరం లేదు. మన ఊరిని ఏం డెవలప్ చేస్తాం, మన స్కూల్ని ఏం డెవలప్ చేస్తాం, మన కరెంట్ వాళ్ళకి ఏం సపోర్ట్ చేస్తాం. కరెంట్ వాళ్ళకి కూడా నాకేస్తారు ఇస్తే ఏమవుతుంది, నీ దగ్గర చేసేకపోవడం ఉరికేస్తారు. నేను చెప్తున్నాను లైన్ బండి. ఎందుకంటే ఎందుకు వస్తారు వాళ్ళు ఏడాడే కరెంట్ బయట పోవడానికి ఏ ఫోన్ దోమలుకుంటారు. ఎందుకంటారు వాళ్ళకి ఛాయ్ తాగినప్పుడు. అందుకని దయచేసి మన గ్రామస్తులకు ఇప్పుడు ఇక్కడ లేదు కానీ గాలి ఉన్న వాళ్ళకి వార్త పోవాలా. నేను కూడా కట్టసందే ఇప్పుడు బాగా ముందే నేను ఇప్పుడు పిలిచినా కూడా వస్తాను. ఎవడన్నా బొందా పెట్టేట్టుకుంటే వాటి ఇంట్లో లేకుండా బొందలు తింటుంది. అదే ఇంట్లో ఆశీర్వాదంతో బయట వచ్చినా అదే పేరుతో ముందైపోతుంది. కాబట్టి దయచేసి ఈ పిల్లలు ఇప్పుడు మేడం ఆకే వస్తుంది కూర్చుంటామా అందుకని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ తెల్లచీరలు ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు చూసినా పొద్దున్న యాక్టివిటీస్ ఉన్నది కదా చేసేది. వీళ్ళకి మనం ఎంకరేజ్ కావాలి. మన పేరు మా పెద్దది తప్పు. నేను కూడా అందరూ కలిసినప్పుడల్లా వాళ్ళకి చెప్తా రండి. మరి ఇలాగే నిద్రపోండి. సర్పంచ్ ఇలా తెలంగాణ పోతుందా దగ్గర బుల్లెట్ 50 నీళ్ళు ఏమన్నా ఒక మళ్ళీ ఉండే పాపం ఆడది పైకి అదే కాబట్టి సర్పంచ్ యూజ్ చేసుకొని ఇక ఆమె ఇలా ముక్కు మీద కోపం ఉన్నా కానీ సూటిగా పని చేస్తారు. ఒకటి ఉన్నది ఏం లేదు, ఆమె అన్ని సేవ చేస్తాను పైకి వస్తున్నది. ఆమె కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఆఫీసియల్ అందరూ మంచిది. కాబట్టి వాళ్ళను మనం దగ్గర తీసుకు వాళ్ళతో పని తీసుకోవాలని ఆశిస్తూ, ఎందుకంటే నేను ఇది చెప్పడానికి వచ్చిన చేసే పిల్లలకు మనం ఏదైతే ఎంకరేజ్ చేస్తామో అది మనకు డెవలప్ అయ్యింది. ఇప్పుడు కుబీర్ ఉన్నది అన్ని వదులుతాడు, మంది దగ్గర పోగానే ఒక దగ్గర కష్టం.
కేసులో ఏమన్నా ఒక ఇష్యూ ఉన్నప్పుడు అంతమంది రండి. ఇప్పుడు తండాలో పెట్టుకుంటారు. ఇప్పుడు చెప్తే వాళ్ళు కూడా తండ్రి ఎంత డెవలప్ చేస్తారు. ప్రతి తండ ఇంటికి ఒక కార్ అయితే ఒక సైకిల్ పడుతుంది. మన దగ్గర ఆ విధంగా ఎంచుకొని 10,000 కట్టినారు. అందుకని దయచేసి మన పిల్లలకు మంచి స్కూల్ ఇంగ్లీష్ మీడియం దేవబాబు ఇంటి దగ్గర ఇంగ్లీష్ ఇంటర్వ్యూ గేట్ కూడా రాకుండా 10th దాకా ఇంటర్ దాకా డిగ్రీ. ఇలా 6th ఇంగ్లీష్ స్టార్ట్ చేయడం 6th అన్నాడు. దాన్ని యూజ్ చేసుకోవాలి మన పిల్లలు. కాబట్టి దయచేసి మన పిల్లలు యూజ్ చేసుకునేటట్టు మెంబర్లు కానీ మీ గ్రామ మొత్తం టీం కానీ వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళకు మీరు పబ్లిక్ సపోర్ట్ తీసుకోండి. ముందరికి రండి. మీరు సత్యంత వరకు మా సపోర్ట్ అయితే ఏడైనా ఎన్నే కానీ ఏడా సీదా ఏ సీఎం దగ్గర పోయి మాట్లాడమన్నా ఆ తాకట్టు ఇచ్చిన దేవుడు. కానీ అది చెప్పుకునే అవసరం లేదు. యూజ్ చేసుకోండి. దయచేసి యూజ్ చేసుకుంటారని ఆఫీసర్లకు సపోర్ట్ ఇస్తారని స్కూల్లో ఉంటే కూడా మీరు తిరిగి వాళ్ళకి ఏమున్నదో చాలా సంతోషపడిస్తుంది. స్కూళ్ళకు అంగన్వాడీలకు ఇప్పుడు అగ్రికల్చర్ మేడంకు వీళ్ళందరూ మీకు సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి మీరు వాళ్ళకు దగ్గర ఉండి వాళ్ళకి ఏ కష్టాలు కాకుండా చూస్తారని ఆశిస్తూ ముగిస్తారు. సెక్రటరీ కూడా మంచి రూపాయలు నేను దాపాలి మంచి పిల్లలు ఓటు కూడా తిరుగుతాడు. పాపం బాగా కానీ అయ్యింది గట్టి కలిగిపోతున్నారు. అది తెచ్చుకొని మీరు ఇది చేసుకొని మీరు చాలా మంచి పిల్లలు కాబట్టి ఆయన కూడా మీరు సపోర్ట్ ఇస్తూ ఆయన థ్యాంక్ యూ సార్. మీ అభిమానం అంతా నేను అందుకే